ఎందుకు తీసుకోవాలి అనేవాళ్ళు ఈ వీడియో. నాయకుడు అంటే ఎన్నికల్లో ఓట్లకి కష్టాలు వచ్చినప్పుడు తప్పించి తిరిగేవాడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు తెచ్చేవాడు. మనం పార్టీ జెండా మోస్తాం, నినాదాలు చేస్తాం, కానీ రేపు మనకి ఏదైనా జరిగి మనకు. అందరికీ నమస్కారం. ఈరోజు మైపాడ్ గేట్ సెంటర్ 3-4 డివిజన్లో వత్తుల శ్రీకాంత్ డివిజన్ ఇన్ఛార్జ్ నాయకుడి సారథ్యంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అందులో ముఖ్యంగా నాయకులు అనుదీప్, మా సుందరరామరెడ్డి గారు, మనోజ్ గారు, శ్రీకాంత్ గారు, జమీర్ గారు, రాజేష్ గారు, అందరూ 3వ డివిజన్ కమిటీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా రికార్డు స్థాయిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఎవరు ఊహించని విధంగా అన్ని పార్టీలో ఉండే నాయకులందరూ కూడా ఈరోజు జనసేన సభ్యత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా అన్ని ఇతర పార్టీల్లో ఉండే నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వానికి ముందుకు వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏది చేసినా కానీ ధర్మో రక్షిత ధర్మాన్ని కాపాడుతాడు. ఈరోజు ఎవరు చేయని విధంగా కార్యకర్తల కోసం, కార్యకర్తల కుటుంబాల కోసం ఒక పాలసీని ప్రవేశపెట్టి, బీమా పాలసీని ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలు చెందేటట్టు, అది కాకుండా కూడా ముఖ్యంగా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కార్యకర్తలకి ఒక భరోసా ఇస్తూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కార్యకర్తలకే ఆయన కార్యకర్తల కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కోహినూర్ డైమండ్. ఈరోజు అటు 10 తరాలకు ఇటు 10 తరాలకు కూడా ఆయన్ని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుదాడల్లో మా జనసేన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నాం. జిల్లాలో ఎవరు చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కూడా మా వేములపాటి అజయ్ కుమార్ గారు, టిట్కో చైర్మన్, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తాలూరి రాము గారు సారథ్యం, అంటే పోలిచెట్టి శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ సారథ్యంలో జిల్లాలో ఎవరు చేయని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లాలో ఒక రికార్డు స్థాయిగా మెంబర్షిప్ చేస్తాం. జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు బత్తుల శ్రీకాంత్, జనసేన పార్టీ నెల్లూరు సిటీ 3వ డివిజన్ ఇన్ఛార్జిని. ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, ఇంటికి ఒక కొడుకుగా ఆయన అండగా నిలబడేదానికి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏమైనా ప్రమాదవశాత్తు కానీ చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయల డబ్బులు నేరుగా వాళ్ళ ఇంటికి చేరే విధంగా క్రియాశీలక సభ్యత్వం. పార్టీకి పనిచేసిన వాళ్ళు కానీ ఒక కుటుంబానికి భరోసా. 5 లక్షలు అనేది నిజంగానే ఒక కుటుంబానికి ఎంత అవసరం అంటే, ఒక పెద్ద దిక్కు ఇంట్లో లేనప్పుడు 5 లక్షలు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇలాగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మనము ప్రజలకి ఎల్లప్పుడూ ఏం చేయగలం, మనం ప్రజలకి ఎప్పుడు కూడా అండగా నిలబడాలి. అది క్రియాశీలక సభ్యత్వం కావచ్చు, లేదంటే ఆయన సొంత డబ్బులు కూడా పార్టీకి చాలాసార్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. పేద ప్రజలంటే ఆయనకి ఎంతో ప్రేమ. వాళ్ళందరికీ రోజు ఆయన ఎటువంటి సహాయం చేయాలనేది ఆలోచిస్తుంటారే కానీ ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, పేద ప్రజలను ఎలా ఆదుకోవాలి. ఇన్ని రోజులు ఆయన చూసినట్టయితే మనకి గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేయించారు. ఇన్ని రోజులకు కానీ నాకు తెలిసి 40 సంవత్సరాల మన గవర్నమెంట్ చరిత్రలో ఎవరు కూడా గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేసింది లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారే అధికారంలోకి వచ్చిన ఒక 3 నెలలకే ఆయన గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేయించారు. ఇలాంటి ఎన్నో మంచి పనులు అతను మన పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. ఇవన్నీ మనము పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా నేను ఎల్లప్పుడూ ఆయనకి ఉంటాను, ఆయనకి సపోర్ట్గా ఉంటాను. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మా జన సైనికులే నా బలం అని. అలాంటి జన సైనికుని నేను అయిన దానికి నిజంగానే నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను జనసేన పార్టీ అని చెప్పుకునేదానికి కూడా నాకు మా పవన్ కళ్యాణ్ గారికి నేను పనిచేస్తున్నాను అనేదానికి కూడా నాకు రెట్టింపు ఉత్సాహం వస్తూ ఉంది. ఆయన చేసే మంచి పనులు కావచ్చు,
ఆయన ఉండే ధోరణి కావచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టి రాక్షస పాలనని కానీ అరాచకంగా పోయిన 5 సంవత్సరాలు మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి పనిచేయడం నిజంగా ఇప్పుడు ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టంగానే మీరు చూస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు కానీ తోపుడు బండి వాళ్ళు కానీ అందరూ వచ్చి ఇక్కడ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఎవరన్నా పేద ప్రజలు ఉంటే అయ్యా నాకు అభిమానం ఉంది, నేను డబ్బులు కట్టుకోలేనంటే వాళ్ళకి నేను ఉచితంగా కూడా నేను చేస్తానయ్యా, మీకు అభిమానం ఉంటే చాలు, పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని నమ్ముకుంటే నా శక్తికి తగ్గ ఒక 10 మందికో 20 మందికో 30 మందికో నేను చేస్తానని చెప్పాను. తోపుడు బండి వాళ్ళకి కానీ రిక్షాల వాళ్ళకి కానీ ఆటో వాళ్ళకి కానీ ఎవరైనా కానీ మీకు నిజంగా పార్టీ మీద అభిమానం ఉండి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి చేయించుకోదలుచుకుంటే నేను వాళ్ళకి ఉచితంగా సభ్యత్వం నమోదు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. 3వ డివిజన్లో ఎన్ని వరకు ఎంతవరకు సభ్యత్వాలు? ప్రస్తుతానికి ఈరోజుకి 150 సభ్యత్వాలు అయినాయి. మనకి 2 రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఉత్సాహంగా చేస్తున్నారు. మన కమిటీ మెంబర్లు కూడా అందరూ కూడా ఉత్సాహంగా సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. ఈ 150 జరిగింది నా ఒక్క ఐడీలోనే. ఇలాంటి ఐడీలో ఒక 4 ఉన్నాయి 3వ వార్డులో. ప్రతి ఒక్క ఐడీలో మినిమం 50 జరుగుతున్నాయి. ఆ లెక్కను తీసుకుంటే ప్రస్తుతానికి ఒక 300 సభ్యత్వాలు 3వ వార్డులో జరిగినాయి. ఇంకా ఇవన్నీ కూడా ఒక 2000 దాకా తీసుకొస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.